హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం జువాలజీ జంతు శాస్త్రానికి సంబంధించిన యూనిట్ వైజ్, చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు, తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వృక్షశాస్త్రం బాటనీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన వృక్షశాస్త్రం బాటనీకి సంబంధించిన చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు ఒక్కొక్కటిగా మన ఛానల్లో తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగా చాప్టర్ 7 బ్యాక్టీరియాలకు సంబంధించిన పార్ట్ 1 వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇవాళ టాపిక్ ఏంటి అంటే చాప్టర్ 7 బ్యాక్టీరియాలకు సంబంధించిన పార్ట్ 2 వీడియో, తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ టు డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషియల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన గవర్నమెంట్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. కేవలం టెట్ టు డిఎస్సిలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క టెక్స్ట్ బుక్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలను రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోతుంది. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన ఇంటర్మీడియట్ సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన వృక్షశాస్త్రం బాటనీకి సంబంధించిన చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే చాప్టర్ 7లో బ్యాక్టీరియాలకు సంబంధించిన పార్ట్ 1 వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియో కంటిన్యూషన్గా ఇవాళ పార్ట్ 2 తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. బ్యాక్టీరియాలు మానవునికి మిత్రువులా, శత్రువులా? మానవునికి బ్యాక్టీరియాలు మిత్రులా, శత్రువులా? ఆన్సర్ మిత్రులా, శత్రువులా? ఆప్షన్ సి ఏ కామా బీనా, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి, మిత్రువులు మరియు శత్రువులు రెండు కూడా. రెండవ ప్రశ్న చూస్తున్నాం. బ్యాక్టీరియాలు నిర్జీవ వృక్ష జంతు దేహాలను కుళ్ళింపజేసి వాటిలోని సంక్లిష్ట సేంద్రియ పదార్థాలను సరళ సేంద్రియ పదార్థాలుగా మార్చి నేలలో కలిపి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో తోడ్పడతాయి, కావున వీటిని ఇలా అంటారు. ప్రకృతిలోని పారిశుద్ధ పనివారు, ఆప్షన్ బి నేల శుద్ధి పనివారు, ఆప్షన్ సి జీవన నిర్జీవ శుద్ధి పనివారు, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రకృతిలోని పారిశుద్ధ్య పనివారు అని కూడా అంటారు. మూడో ప్రశ్న చూస్తూ ఉన్నాం. బ్యాక్టీరియాలు సాధారణంగా దీని ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి. లైంగిక ప్రత్యుత్పత్తి, ఆప్షన్ బి అలైంగిక ప్రత్యుత్పత్తి, ఆప్షన్ సి ద్విధా విచ్ఛిత్య, ఆప్షన్ డి ఏది కాదు. బ్యాక్టీరియాలు సాధారణంగా దీని ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ద్విధా విచ్ఛిత్తి. నాలుగో ప్రశ్న చూస్తూ ఉన్నాం. చనిపోయిన జీవుల దేహాల్లోని ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలను అమ్మోనియాగా మార్చే బ్యాక్టీరియాలు ఏవి? అమ్మోనిఫయింగ్ బ్యాక్టీరియాలు, నత్రీకరణ బ్యాక్టీరియాలు, గోధుమ వర్ణ బ్యాక్టీరియాలు ఏది కాదు. చనిపోయిన జీవుల దేహాల్లోని ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలను అమ్మోనియాగా మార్చే బ్యాక్టీరియాలను ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అమ్మోనిఫయింగ్ బ్యాక్టీరియాలు అంటారు. ఐదవ ప్రశ్న గమనిస్తున్నాం. అమ్మోనిఫయింగ్ బ్యాక్టీరియాలకు ఉదాహరణ తెలపండి. బ్యాసిల్లస్, కాక్టస్, స్ట్రిప్టోకోకస్ ఏది కాదు. అమ్మోనిఫయింగ్ బ్యాక్టీరియాలకి ఉదాహరణ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బ్యాసిల్లస్. ఆరో ప్రశ్న చూస్తున్నాం. అమ్మోనియాను నైట్రేట్లుగా ఆక్సీకరణ గావించే చర్యను నత్రీకరణ
అంటారు. ఈ చర్యను జరిపే బ్యాక్టీరియాలను ఏమని అంటారు? నత్రీకరణ బ్యాక్టీరియాలా? అమ్మోనిఫికేషన్ బ్యాక్టీరియాలా? ఆప్షన్ సి ఏ, బీనా? ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, నత్రీకరణ బ్యాక్టీరియాలు అంటారు. 7వ ప్రశ్న చూస్తున్నాం. నైట్రోసోమోనాస్ నైట్రోబాక్టర్ అనే బ్యాక్టీరియాలను కింది వానిలో దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. నత్రీకరణ బ్యాక్టీరియాలు, అమ్మోనిఫికేషన్ బ్యాక్టీరియాలు. ఆప్షన్ సి ఏ, బి. ఆప్షన్ డి ఏది కాదు. నైట్రోసోమోనాస్ నైట్రోబాక్టర్ అనే బ్యాక్టీరియాలను కింది వానిలో దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, నత్రీకరణ బ్యాక్టీరియాలు. 8వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. వాతావరణంలో వాయు రూపంలో ఉన్నటువంటి నత్రజనిని స్థాపన చేసి నేలను సారవంతం చేసే బ్యాక్టీరియాలు. రైజోబియం, క్లాస్ట్రిడియం, రోడోస్పైరిల్లం, రోడోమైక్రోబియం, క్లోరోబ్యాక్టీరియా, పైవన్నీ. వాతావరణంలో ఉన్న వాయు రూపంలో ఉన్నటువంటి నత్రజనిని నేలలో స్థాపన చేసి నేలను సారవంతం చేసే బ్యాక్టీరియాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ, పైవన్నీ అండి. 9వ ప్రశ్న చూస్తే మొక్కలను ఆశించి నష్టం కలిగించే కీటకాలను నిరోధించే జీవ సంబంధ నివారిణిగా ఏ బ్యాక్టీరియాలను ఉపయోగిస్తున్నారు? బ్యాసిల్లస్ థురంజెనిసిస్, స్ట్రిప్టోకోకస్, రైజోబియం, ఏదీ కాదు. మొక్కలను ఆశించి నష్టం కలిగించే కీటకాలను నిరోధించే జీవ సంబంధ నివారిణిగా ఏ బ్యాక్టీరియాలను ఉపయోగిస్తున్నారు? బీటీ కాటన్లో ప్రతి ఒక్క మొక్కలో ఉపయోగిస్తూ ఉన్నారు బీటీ అని. బ్యాసిల్లస్ థురింజెనిసిస్, ఆప్షన్ ఏ. 10వ ప్రశ్న చూస్తున్నాం. జనుము నుంచి నారలు తీయడానికి ఉపయోగపడే బ్యాక్టీరియాలు ఏవి? ఆప్షన్ ఏ, క్లాస్ట్రిడియం బ్యూటిలికం. ఆప్షన్ బి, క్లాస్ట్రిడియం ఫెన్సిలియం. ఆప్షన్ సి ఏ, బి. ఆప్షన్ డి ఏది కాదు. జనుము నుంచి నారలు తీయడానికి ఉపయోగపడే బ్యాక్టీరియాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ, బి. క్లాస్ట్రిడియం బ్యూటిలికం మరియు క్లాస్ట్రిడియం ఫెన్సిలియంలను ఉపయోగించి జనుము నుంచి నారలు తీస్తారు. 11వ ప్రశ్న చూస్తున్నాం. వివిధ పరిశ్రమలలో ఉపయోగపడే బ్యాక్టీరియాలకు ఉదాహరణలు తెలపండి. తోళ్లను పదును పెట్టే పరిశ్రమలో బ్యాక్టీరియాలను ఉపయోగిస్తారు. అదేవిధంగా పొగాకు క్యూరింగ్లో బ్యాసిల్లస్ మెగాథిరియాన్ని ఉపయోగిస్తారు. తేయాకు క్యూరింగ్లో మైక్రోకోకాన్ని ఉపయోగిస్తారు. ఈ విధంగా ఆప్షన్ డి, పైవన్నీ అండి. వివిధ పరిశ్రమలలో వివిధ రకాలుగా బ్యాక్టీరియాలను ఉపయోగించడం జరుగుతుంది. 12వ ప్రశ్న చూస్తే ఏ బ్యాక్టీరియాలు వాయురహిత శ్వాసక్రియ ద్వారా పేడ నుంచి మీథేన్ గ్యాస్ను ఉత్పత్తి చేస్తారు? దీనిని గోబర్ గ్యాస్ అంటారు. ఆ బ్యాక్టీరియాలు ఏవి? మిథనోకోకసా, మిథనోబాసిల్లసా? ఆప్షన్ సి ఏ, బీనా? ఆప్షన్ డి ఏది కాదు. ఏ బ్యాక్టీరియాలు వాయురహిత శ్వాసక్రియ ద్వారా పేడ నుంచి మీథేన్ గ్యాస్ను ఉత్పత్తి చేస్తున్నారు? దీనిని గోబర్ గ్యాస్ అంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ, బి. 13వ ప్రశ్న చూస్తున్నాం. ఎసిటోన్, బ్యూటినాల్లను తయారు చేసే బ్యాక్టీరియాలు. క్లాస్ట్రిడియం ఎసిటోబ్యూటిలికం, రైజోబియం, స్ట్రెప్టోకోకస్, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, క్లాస్ట్రిడియం ఎసిటోబ్యూటిలికం. 14వ ప్రశ్న చూస్తున్నాం. రసాయనికంగా వెనిగర్ను తయారు చేసే బ్యాక్టీరియాలు. ఎసిటోబాక్టర్ ఎసిటీ, ఎసిటోబాక్టర్ పాశ్చరియానం, లాక్టోబాసిల్లస్. ఆప్షన్ డి ఏ, బి. రసాయనికంగా వెనిగర్ను తయారు చేసే బ్యాక్టీరియాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ, బి. 15వ ప్రశ్న చూస్తున్నాం. లాక్టిక్ ఆమ్లం తయారు చేసే బ్యాక్టీరియాలు. ఎసిటోబాక్టర్ ఎసిటీ, ఎసిటోబాక్టర్ పాశ్చరియానం, లాక్టోబాసిల్లస్ డెల్బ్రూకి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, లాక్టోబాసిల్లస్ డెల్బ్రూకి. 16వ ప్రశ్న చూస్తున్నాం. ప్రొపియోనిక్ ఆమ్లాన్ని తయారు చేసే బ్యాక్టీరియాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ప్రొపియోని బ్యాక్టీరియా ప్రొపియోనం. 17వ ప్రశ్న చూస్తున్నాం. ఇథనాల్ను తయారు చేసే బ్యాక్టీరియాలు. ఎసిటోబాక్టర్ ఎసిటీ, జైమోమోనాస్ మొబిలిటీ, థర్మో ఎనరోబాక్టర్ ఇథనాలికస్. ఆప్షన్ డి బి, సి. ఇథనాల్ను తయారు చేసే బ్యాక్టీరియాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బి, సి. 18వ ప్రశ్న చూస్తున్నాం. లైసిన్ అనేటువంటి ఆవశ్యక అమైనో ఆమ్లాన్ని ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా కింది వానిలో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, కోరినే బ్యాక్టీరియం గ్లూటామికం. 19వ ప్రశ్న చూస్తున్నాం. స్ట్రెప్టోమైసిన్, సైక్లోహెక్సిమైడ్ అనేటువంటి యాంటీబయాటిక్లను ఏ బ్యాక్టీరియా నుంచి ఉపయోగించి తయారు చేస్తారు? కింది వానిలో.
స్ట్రెప్టోమైసిన్ మరియు సైక్లోహెక్సిమైడ్ అనే యాంటీబయాటిక్లు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్ట్రెప్టోమైసిన్ గ్రిసియస్ నుంచి. 20వ ప్రశ్న చూస్తున్నాం. క్లోరం ఫెనికాల్ అనేటువంటి యాంటీబయాటిక్ను ఏ బ్యాక్టీరియాను ఉపయోగించి తయారు చేస్తారు? క్లోరం ఫెనికాల్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి స్ట్రెప్టోమైసిన్ వెనుజులే నుంచి ఉపయోగించి ఆ బ్యాక్టీరియాను ఉపయోగించి క్లోరం ఫెనికాల్ అనే యాంటీబయాటిక్ను తయారు చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 21వ ప్రశ్న చూస్తే నియోమైసిన్ అనేటువంటి యాంటీబయోటిక్ను ఏ బ్యాక్టీరియా నుంచి తయారు చేస్తారు? నియోమైసిన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి స్ట్రెప్టోమైసిన్ ప్రాడియే. 22వ ప్రశ్న చూస్తే కనామైసిన్ అనే యాంటీబయాటిక్ను ఏ బ్యాక్టీరియాను ఉపయోగించి తయారు చేస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్ట్రెప్టోమైసిన్ కనామైసిటికస్. 23వ ప్రశ్న చూస్తే ఆంఫోటెరికాన్ అనే యాంటీబయోటిక్ని ఏ బ్యాక్టీరియాను ఉపయోగించి తయారు చేస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి స్ట్రెప్టోమైసిన్ నోడోసెస్. 24వ ప్రశ్న చూస్తే ఆక్సీ టెట్రాసైక్లిన్ అనే యాంటీబయాటిక్ను ఏ బ్యాక్టీరియాను ఉపయోగించి తయారు చేస్తారు? ఆక్సీ టెట్రాసైక్లిన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి స్ట్రెప్టోమైసిన్ రైమోసస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. స్ట్రెప్టోమైసిన్ రైమోసస్ అనేటువంటి బ్యాక్టీరియాను ఉపయోగించి ఆక్సీ టెట్రాసైక్లిన్ అనేటువంటి యాంటీబయాటిక్ను తయారు చేస్తున్నారు. 25వ ప్రశ్న చూస్తే పాలీమిక్సిన్ అనేటువంటి యాంటీబయాటిక్ని ఏ బ్యాక్టీరియాను ఉపయోగించి తయారు చేస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బ్యాసిల్లస్ పాలీమిక్సా. 26వ ప్రశ్న చూస్తే బాసిట్రాసిన్ అనేటువంటి యాంటీబయాటిక్ను ఏ బ్యాక్టీరియాను ఉపయోగించి తయారు చేస్తున్నారు? బాసిట్రాసిన్ అనే యాంటీబయాటిక్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బ్యాసిల్లస్ లైకెనిఫార్మిస్. ఆప్షన్ డి. 27వ ప్రశ్న చూస్తే వరిలో వచ్చేటువంటి వరి బ్లైట్ తెగులు ఏ బ్యాక్టీరియా వలన వస్తుంది? జాంతోమోనాస్ వరైజినా, జాంతోమోనాస్ మాల్వేసియారమా, జాంతోమోనాస్ ఆక్సానోపోడిస్ పీవిసిట్రినా, సూడోమోనాస్ సొలెనేసియారం. వరిలో వచ్చే వరి బ్లైట్ తెగులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జాంతోమోనాస్ వరైజే. 28వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. పత్తి కోణీయ ఆకుపచ్చ తెగులు కలిగించే బ్యాక్టీరియా పేరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జాంతోమోనాస్ మాల్వేసియారం. పత్తి కోణీయ ఆకుపచ్చ తెగులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. 29వ ప్రశ్న చూస్తే సిట్రస్ క్యాంకర్ తెగులు. సిట్రస్ క్యాంకర్ తెగులును కలిగించే బ్యాక్టీరియా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జాంతోమోనాస్ ఆక్సడోపోడిస్ పీవిసిట్రి. 30వ ప్రశ్న చూస్తే సొలనేసి మొక్కలు వడలే తెగులు కలిగించే బ్యాక్టీరియా పేరు? సొలనేసి మొక్కలలో వడలే తెగులును కలిగించే బ్యాక్టీరియా పేరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సూడోమోనాస్ సొలనేసియారం. 31వ ప్రశ్న చూస్తే యాపిల్, పియర్ మొదలగు పళ్ళు క్రోన్గాల్ తెగులు కలిగించే బ్యాక్టీరియా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫేసియన్స్. 32వ ప్రశ్న చూస్తే యాపిల్ ఫైర్ బ్లైట్ తెగులు కలిగించే బ్యాక్టీరియా? యాపిల్లో ఫైర్ బ్లైట్ తెగులు కలిగించే బ్యాక్టీరియా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఎర్వినియా అమైలోవోరా. 33వ ప్రశ్న చూస్తే మానవునిలో స్ట్రెప్టోమైసిన్ గ్రిసియస్ అనే బ్యాక్టీరియా కలిగించే వ్యాధి పేరేమిటి? స్ట్రెప్టోమైసినా, సైక్లోహెక్సమైడా? ఆప్షన్ సి ఏ కామా బినా, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 34వ ప్రశ్న చూస్తే మానవునిలో బ్యాసిల్లస్ డిసెంటరీ అనేటువంటి బ్యాక్టీరియా కలిగించే వ్యాధి పేరేమి? డిసెంటరీనా, నీళ్ల విరోచనాల, డిప్తీరియానా? ఆప్షన్ డి ఏ కామా బినా. మానవునిలో బ్యాసిల్లస్ డిసెంటరీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ కామా బి. డిసెంటరీ మరియు నీళ్ల విరోచనాలు అంటారు. 35వ ప్రశ్న చూస్తే మానవునిలో కోరినే అనే బ్యాక్టీరియం డిప్తీరియా అనే బ్యాక్టీరియా కలిగించే వ్యాధి పేరేమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డిప్తీరియా. 36వ ప్రశ్న చూస్తే మానవునిలో విబ్రియో కలరే అనే బ్యాక్టీరియా కలిగించే వ్యాధి పేరేమిటి? మానవునిలో విబ్రియో కలరే అనే బ్యాక్టీరియా కలిగించే వ్యాధి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కలరా. 37వ ప్రశ్న చూస్తే మానవునిలో
వివిధ బ్యాక్టీరియాలు కలిగించే వ్యాధుల పేర్లు, బ్యాక్టీరియాల పేర్లు. ఆప్షన్ ఏ టైఫాయిడ్, సాల్మోనెల్లా టైపీ, న్యూమోనియా, స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా, ట్యూబర్కులోసిస్, క్షయ, మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. 38వ ప్రశ్న చూస్తే మానవునిలో మైకోబాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా కలిగించే వ్యాధి. లెప్రసీ కుష్టు, ప్లేగు, గనేరియా, ధనుర్వాతం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ లెప్రసీ కుష్టు. 39వ ప్రశ్న చూస్తే మానవునిలో పాచురెల్లా పెట్టిస్ అనే బ్యాక్టీరియా కలిగించే వ్యాధి. మానవునిలో పాచురెల్లా పెట్టిస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్లేగు. 40వ ప్రశ్న చూస్తున్నాం మానవునిలో నిస్సేరియా గనేరియా అనే బ్యాక్టీరియా కలిగించే వ్యాధి పేరు. ఆప్షన్ సి గనేరియా. 41వ ప్రశ్న చూస్తున్నాం ఒక బ్యాక్టీరియా నుంచి వేరొక బ్యాక్టీరియాకు బ్యాక్టీరియోఫోజ్ ద్వారా జన్యు పదార్థాన్ని రవాణా చేయు పద్ధతిని ఏమంటారు. ఆప్షన్ ఏ జన్యువహనం, ఆప్షన్ బి జన్యు సంవహనం, ఆప్షన్ సి జన్యు రవాణా, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఇది ఆప్షన్ ఏ జన్యువహనం. 42వ ప్రశ్న చూస్తున్నాం కుక్కలలో, పశువులలో ట్యూబెర్క్యులోసిస్ వ్యాధి కలిగించే బ్యాక్టీరియా. బ్యాసిల్లస్ ఆంథ్రసిస్, మైకోబాక్టీరియం ట్యూబెర్క్యులోసిస్, మైకోబాక్టీరియం బోవిస్, విబ్రియో టెటస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మైకోబాక్టీరియం ట్యూబెర్క్యులోసిస్. 43వ ప్రశ్న చూస్తే పశువులలో యాక్టినోమైసిటిస్ మైకోసిస్ అనే వ్యాధి కలిగించే బ్యాక్టీరియా. పశువులలో యాక్టినోమైకోసిస్ వ్యాధి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మైకోబాక్టీరియం బోవిస్. 44వ ప్రశ్న చూస్తే పశువులలో విబ్రియోసిస్ వ్యాధి కలిగించే బ్యాక్టీరియా. పశువులలో విబ్రియోసిస్ వ్యాధి కలిగించే బ్యాక్టీరియా ఏది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి విబ్రియో టెటస్. 45వ ప్రశ్న చూస్తే మానవునిలో సిఫిలిస్ వ్యాధి కలిగించే బ్యాక్టీరియా. మానవునిలో సిఫిలిస్ వ్యాధి కలిగించే బ్యాక్టీరియా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ట్రిప్టోనిమా పాల్లిడమ్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వృక్షశాస్త్రం బాటనీకి సంబంధించిన చాప్టర్ 7 బ్యాక్టీరియాలకు సంబంధించిన పార్ట్ 2 వీడియో. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.